అంటే ఇలాంటి ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు గాని స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ మీరు చెప్పే థర్డే గాని, ఇంకోటి గాని ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు వీళ్ళందరూ ఉన్నారు. అందులో ఒకళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకొకళ్ళు చెయ్యట్లేదనుకోండి. ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు వేరే వాడిని దూరం పెట్టడం గాని, ఇంకోటి గాని ఇవన్నీ జరుగుతున్నాయి గదా! అంటే ఈ ప్రాసెస్‌లో అది చాలా ఇంపార్టెంటా? మ్యాండేటరీగా మీరందరూ ఏమైనా చెప్తున్నారా? లేదు సార్. హ్మ్. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఉన్న ఒకే ఒక్క రూల్ ఏంటంటే మీరు సిద్ధమై రండి సాధన కోసం. హ్మ్. దీనికోసం సమయం వెచ్చించుకొని రండి. ఆ టైం మీరు ఇచ్చుకోలేకపోయారా? ఇది కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్‌గా మిగిలిపోతుంది. హ్మ్. సో, సమయం మీరు ఇచ్చుకున్నప్పుడు, మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు హ్మ్. ఎలాంటి స్థితి మీరు ఎంచుకొనొచ్చు అంటే లైక్ ఎలాంటి జర్నీ మీరు చేయాలనుకుంటున్నారు, ఆ జర్నీకి తగినట్టు మీ చుట్టూ మారుతూ ఉంటాయి. లైక్ ఒకరు మల్లెపూలు పెట్టుకున్నారు. ఆ మల్లెపూలు వాసన ఎలా ఉంటుందని తెలియటానికి అందరూ పెట్టుకోని అవసరం లేదు. ఆ ఫ్రాగ్రెన్స్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలానే మీరు చేసే సాధన యొక్క ఫ్రాగ్రెన్స్ ఇంటిల్లపాది ఎక్కడైనా సరే వాళ్ళకి రిసీవ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా దీంట్లోకి వస్తారు. థర్డ్ ఐ అని కాదు, జస్ట్ ఒక సాధన, ఆధ్యాత్మిక సాధన అనే పదంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అన్యోన్యంగా ఉంటారు. అంటే జీవితం ఎలా జీవిస్తే ఆనందకరంగా ఉంటుంది, అట్లాంటి జీవితాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక సోల్ డెస్టినీ, ఒక పర్పస్ ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక. మేము ఇద్దరం కలిసి దీన్ని సాధించటానికో, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికో మేమిద్దరం కలిసి భూమి పైన వెళ్తున్నాము, ఒక కుటుంబంగా వస్తున్నాము అనేది వాళ్ళ ప్రణాళిక అయి ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చూస్ చేసుకున్నారో అవే జరుగుతాయి తప్పించి దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి వాళ్ళు కొన్ని అవాయిడ్ చేయటం కానీ అట్లాంటివి జరగవు. బట్ ఫుడ్ విషయంలో వాళ్ళు వచ్చిన తర్వాత న్యాచురల్గా వాళ్ళు మానేస్తారు. సాత్విక ఆహారం ఏది వాళ్ళ శరీరానికి అవసరం అది మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు. ఈవెన్ దో వాళ్ళకి ఇష్టమైనా సరే అన్వాంటెడ్ ఫుడ్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. అది వాళ్ళకి తెలుస్తుంది, ఇది నాకు పడట్లేదు, నాకు ఏదో కొంచెం నెగటివ్గా అనిపిస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాట్స్ హౌ సరి అయిన జర్నీ వాళ్ళకి జరుగుతుంది న్యాచురల్ ప్రాసెస్. ఇంకా మనం రూల్స్ ఏం చెప్పం, బట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సాధన కోసం టైం పెట్టుకోవాలి డైలీ. ఆ సాధన లేకపోతే ఇంకా ఇంతవరకు వచ్చి కూడా ఉపయోగం ఉండదు. సో మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. వాళ్ళ దృష్టి అక్కడ పెట్టి అక్కడ గమనించడం, థర్డ్ ఐ దగ్గర పెట్టి, అది చాలా అవసరం. అంటే దీనిలో మీరు 21 days ఏదో చెప్తే ఇవన్నీ ఉన్నాయి. అంటే 21 రోజుల పాటు రోజు డిఫరెంట్గా ఏముంటాయమ్మా దీంట్లో? ప్రతిరోజు సేమ్ టెక్నిక్స్ ఉండొచ్చు, టెక్నిక్స్ మారొచ్చు. అలాంటి టెక్నిక్స్ మీకు తెలియనివి ఏమీ కాదు. ఇవన్నీ నాకు తెలుసు కదా అనిపిస్తాయి, కానీ అన్నా కదా ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి మారేటప్పుడు వాళ్ళ అనుభవం ఆ టెక్నిక్ త్రూ కనెక్ట్ అవుతుంది. అక్కడ కనెక్ట్ అవుతారు. ఆ టెక్నిక్ అండ్ ఆ మెడిటేషన్స్ వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తాయి. వాళ్ళకి కొత్తగా పరిచయం చేస్తాయి. నేనేం కొత్తగా ఇవ్వను. వాళ్ళు తీసుకునే పర్స్పెక్టివ్ హైమా త్రూ వచ్చిన తర్వాత వాళ్ళ పర్స్పెక్టివ్ మారుతుంది. వాళ్ళకి ఏ అనుభూతి కావాలి, వాళ్ళు ఏం రిజాల్వ్ చేసుకోవడానికి వచ్చారు, ఏ ప్రాజెక్ట్తో వాళ్ళు ముందుకు వచ్చారు, ఆ ప్రాజెక్ట్ రిజాల్వ్ అయిపోద్ది. 100% అయిపోద్ది సార్. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చూసాను, అందుకే చాలా స్ట్రాంగ్. స్పిరిచువల్ పాత్రలోకి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మీరు ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుని పదం పంచుతున్నప్పుడు అందరూ మిమ్మల్ని ఒక మాతాజీగానో, ఒక అమ్మగానో, లేదంటే ఒక శక్తి స్వరూపిణిగానో ఇట్లా సంబోధిస్తూ పిలుస్తుండడం వల్ల దీని వలన మనం ఎదుగుదల అనేది ఆగుతుందా, పెరుగుతుందా? ఎదగడం పెరగడం అనేది మన అవేర్నెస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అమ్మ అని పిలుస్తున్నారు, మాతాజీ అని పిలుస్తున్నారు. కొంతమంది మిమ్మల్ని దర్శనం చేసుకోవాలమ్మా అని అడుగుతారు. ఏముంది దర్శనం చేసుకోవడానికి, మీరు ఎలా ఉన్నారో నేను అలానే ఉన్నాను కదా అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అంత దూరం వెళ్తాం, కాలినడకన వెళ్తాం, మీ దగ్గరకు కూడా అంతే అంటే అది వాళ్ళ భావన. బట్ నేనేమంటాను, ఇక్కడ ఎంత శక్తి ఉందో మీ లోపల అంతే శక్తి ఉంది. అది చెప్పడం కోసం నేను వచ్చాను. దాన్ని తెలుసుకోండి, దాన్ని పట్టుకోండి. పట్టుకున్నప్పుడు ఒకరిని దర్శనం చేసుకోవటం కాదు, మీ లోపల నన్ను చూస్తారు, నా లోపల మిమ్మల్ని చూసుకుంటారు. అది జరుగుతుంది. ఎప్పుడైతే నేనే అనేది నాకు తెలుస్తుందో ఆధ్యాత్మిక పురోగతి స్లో డౌన్ అయిపోతుంది.
నా త్రూ జరుగుతుంది అనేది రైట్. యాక్చువల్గా చెప్పాలి అని చెప్తే ఇది జరగదు సార్. ఇది హైమా కాదు, అమ్మ గైడ్ చేస్తుంది అని చెప్పడంలో కూడా ఒక అహంకారం ఉంటుంది. నిజంగా మనకు అర్థమైనప్పుడు సైలెంట్గా కూర్చుంటాం అంతే. హైమా కాదు అని చెప్పము, హైమా అని చెప్పము, జరగాల్సింది జరుగుతుంది. ఒక సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది, పాండురంగడు స్టోరీ అనుకుంటా. ఆ మంచి ఎక్కుతాడు అతను. ఎక్కినప్పుడు అందరినీ పిలుస్తాడు, రండి జొన్న కంకలు తినండి, వాటర్ తాగండి, మీ దాహం తీర్చుకోండి, పంచి పెడుతూ ఉంటాడు. దిగుతాడు, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి, నేను ఇది కాపలా కాయాలి కదా అనుకుంటాడు. సో దాట్ విచ్ ఈస్ గైడింగ్ ఆర్ దాట్ విచ్ ఫోర్స్ ఈస్ రన్నింగ్ త్రూ హిమ్ అతనికి తెలీదు. సో సోల్ అనేది అట్లా ఉంటుంది, పంచటమే దానికి తెలుసు. నేను అలానే క్లాస్కి వచ్చేటప్పటికి భౌతికంగా ఎన్నైనా ఉండనివ్వండి, అక్కడ అసలు హైమా వస్తుంది. రిమైనింగ్ టైంలో ఉండేది మేబీ హైమా కాదు. మీరు విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోయినటువంటి ప్రతిసారి నేను వింటూనే ఉంటాను సార్. ఇది చాలా మందికి నమ్మశక్యంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి క్లాస్ నేను వింటూ ఉంటాను. ఇది కొత్తగా ఉంది, ఇది హైమాకి తెలియదు కదా, ఇది ఎలా వస్తుంది. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు సొల్యూషన్ కోసం వెతికి వెతికి ఎక్కడ ఆన్సర్ రాని వాళ్ళకి హైమా త్రూ సొల్యూషన్స్ వచ్చినాయి. ఒక వర్డ్ అవ్వచ్చు, బట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్, ఆ కంటెంట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ కంటెంట్మెంట్ లేనప్పుడు వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉంటారు. సో ఏదైతే జరుగుతుందో దాన్ని 100% రిసీవ్ చేసుకోమంటాను. ఎంతో మందికి ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి, అవన్నీ నాకు లేవు. అలా అని నేను వరీ అవనక్కర్లా, నాకు లేవు అని. ఒకప్పుడు ఆ వరీ ఉండేది, ఇప్పుడు ఏంటి అందరి త్రూ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనే ఆనందం ఉంది నాకు. అట్లానే ఒక్కొక్కరి స్థితి, కొంతమంది స్పీచెస్ ఇవ్వడానికే ఉంటుంది, కొంతమంది గైడెన్స్ బాగా చేస్తారు. ఏది మీకు జరుగుతుంది దాంతో తృప్తి అనేది పొందండి. ఆ తృప్తి అనేది పొందాలి అంటే మీ లోపల నుంచి ఆలోచన రావాలి. ఓకే, దీంతో నేను హ్యాపీగా ఉన్నాను అనే ఆలోచన ఇచ్చినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది, ఆ కంటెంట్మెంట్ అనేది పెరుగుతుంది. అప్పుడు నిజంగా కంటెంట్మెంట్ వస్తుంది. ఫస్ట్ అంతా థర్డ్ ఐలో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంట. అంటే అది జరిగేంత వరకు కూడా మభ్యపెట్టి అలా చెప్తూ ఉంటేనే వెళ్తారు. బికాస్ ఇమాజినేషన్ ఈజ్ లైక్ దాట్. లేని దాన్ని మీరు ఉన్నట్టు ఊహించుకోవటమే ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ ఒక ఎమోషన్తో మీరు ఇచ్చినప్పుడు దాని రియాలిటీ మీరు చూస్తారు. జస్ట్ మీ ఎదురుగానే ఉంటుంది. ఇన్నాళ్ళు నాకు ఎందుకు తెలియలేదు అనుకుంటారు. అంటే వచ్చే వాళ్ళు కూడా, అమ్మా నాకు ఇంతకు ముందు ఇవన్నీ ఉన్నాయమ్మా, బట్ ఇప్పుడు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఇంకా యాక్సెప్టెన్స్లో లేనట్టే. వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది, బట్ ఎదురు గురువుగా ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఇంకా రిసీవ్ అవ్వట్లా. అంటే ఈ క్యాటలిస్ట్ యాడ్ అయితేనే, ఒక హైమా అనే ఎనర్జీ వాళ్ళకి యాడ్ అయినప్పుడు మాత్రమే ఆల్రెడీ అది ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎంచుకుంటారు, ఈమె త్రూ నేను ఈ విషయం తెలుసుకోవాలి అనేది. అందుకే మనం కేవలం నిమిత్త మాత్రం అంతే.